కీలకమైన ప్రకటన చేశారు. అంటే అఫీషియల్ ప్రకటన, అధికారిక ప్రకటన రాలేదు కానీ అదే దానికి సంబంధించి ఒక జీవో ఏం విడుదల చేయలేదు కానీ సూత్రప్రాయంగా చెప్పారు. ఏంటి, ఎకరం 20 కోట్లు చెప్పున దాదాపు ఒక 4,000 ఎకరాలు అమ్మాలనుకుంటున్నాం అమరావతిలో. దాని ద్వారా భారీగా సంపద సృష్టించే అవకాశం ఉంటుంది అనేది. కాకపోతే దాంతో ఏమైందంటే ఒక్కసారిగా గుంటూరు, విజయవాడ, అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపోయిందట. ఎందుకంటే రేపొద్దు నిజంగా అక్కడే రాజధాని ప్రాంతంలోనే ఎకరం 20 కోట్లు అని చెప్పి అఫీషియల్గా ప్రభుత్వమే కనుక అమ్మితే చుట్టుపక్కల ప్రాంతాల భూముల వాల్యూ ఇంకా పెరిగిపోద్ది ఒకేసారి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా నష్టం తెచ్చిపెట్టుకోవడం అనేది వాళ్ళు ఆలోచించారు. దీంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా స్టే అయిపోయింది, స్తంభించిపోయింది. దీంతో ఇప్పుడు అడుగుతున్నారు ఏది ఆ ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది. ఒక పక్క ఇంకో 40,000 ఎకరాలు సేకరించడానికి సిద్ధమవుతున్నారు. క్యాబినెట్లో ఇప్పుడు ఆమోదం కూడా పొందింది 44 ఎకరాలు. ఇది సేకరణ అయిపోయిన తర్వాత అప్పుడు అందులో మళ్ళీ ఒక